వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా రాజుబోలు గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్లో ఇతర అంతర పంటల సాగు విస్తీర్ణం పెంచుకోవాలని, రైతులకు లాభసాటి వ్యవసాయం వైపు ప్రయాణించాలని తెలియజేశారు. అలాగే యూరియా, డిఏపి సిఫారసు మేరకు తగు మోతాదులో వాడి నెలను పరీక్షించుకున్న తర్వాత అనుకూలంగా ఎరువుల వాడకం చేసినట్లయితే మంచి పంటను పండించవచ్చునని, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ వైపు మొగ్గు చూపాలని, తద్వారా ఖర్చులు, లేబర్ యొక్క కొరత అధిగమించవచ్చునని తెలిపారు. భూమిలో సారవంతాన్ని పెంచడానికి సూక్ష్మజీవులు, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని, నేలలో సూడోమోనాస్ మరియు ట్రైకోడర్మా విరిడి వంటి జీవన శిలీంధ్రాలను రైతులు వేస్తున్నటువంటి పంటలకు ఉపయోగించుకొని నాణ్యమైన విధానాలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు, మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, మండల ప్రత్యేక అధికారి జ్యోతి, జయ, రామలక్ష్మి, ఏడీఏ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి భీమరాజు, మండల ఉద్యాన అధికారి సుధీర్, పిఎస్సిఎస్ చైర్మన్ వల్లూరి చెంచరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది మనకి బ్యాక్టీరియా గ్రోత్ చేస్తాం సార్. ఇది వచ్చేసి మనకి మక్కడానికి ఫంగస్ గ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఖరీఫ్లోను, రబీలో కూడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలనే లక్ష్యంలో కార్యాచరణ. దానిలో ఈ రోజున అన్నదాత సుఖీభవ కిసాన్, పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000, 14,000 రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. మొదటి సంవత్సరం కూడా పూర్తిగా అందరికీ రైతులకు ఇచ్చాం. మళ్ళీ ఈ రోజున రెండో విడత కూడా మా కార్యక్రమం మొదలవుతూ ఉంది. ఇవాళ రైతు సంక్షేమే ముఖ్య లక్ష్యంగా ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వం పనిచేస్తుంది, ఎన్డీఏ కూటమి. అలాగే ప్రధానమంత్రి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. రైతుల్ని ఏ విధంగా చైతన్యం చేయాలి, రైతుల కోసం ఎలాంటి సహాయ కార్యక్రమం చేయాలి, లాభసాటిగా వ్యవసాయాన్ని మార్చాలన్న లక్ష్యంలో ఈరోజున ప్రభుత్వం నిర్వర్తిస్తున్న కార్యక్రమాలని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు లేకుండానే మనం ఇష్టవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడతాం. తెలంగాణ మనకంటే ఎక్కువ పంట ఉత్పత్తి అవుతుంది. 20 లక్షల టన్నులను సేకరించే పరిస్థితి వెళ్ళారు. అలాగే ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో కూడా పంట పెరుగుతుంది, మహారాష్ట్రతో సహా. ఎప్పుడైతే పంట దిగుబడి పెరుగుతూ ఉందో ఆ పంట కొనేవాళ్ళు లేరు. ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం, నాణ్యత లేకపోతే వాళ్ళు తిరగొట్టే పరిస్థితి వస్తుంది. కనుకనే పంటల మార్పిడి అవసరం. ఎప్పుడు అదే పంటకి వెళ్ళాకంటే ఇవాళ పామాయిల్ డిమాండ్ ఉంది. పామాయిల్ ఎప్పుడు రామారావు గారి టైంలోనే మనం ప్రోత్సహించాం. జగ్గంపేట ఆ ప్రాంతాల నుంచి మొదలై ఇవాళ విస్తృతంగా పంట వచ్చింది. మంచి లాభసాటిగా ఉంది. వాసుగారు చెప్పినట్టుగా మంచి లాభసాటిగా ఉంది. ఇవాళ అనంతపూర్ లాంటి జిల్లాలో పెట్ట పంటలకు ఇలా గిట్టుబాటు వస్తూ ఉంది. ఇవాళ అక్కడ రైతులు 4 లక్షల రూపాయలు కూడా ఎకరానికి సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందువల్ల దానిమ్మ కానీ, అరటి కానీ, బత్తాయి కానీ తోటలేసి వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రైళ్లు పంపిస్తూ ఉన్నారు ఢిల్లీకి, బాంబేకి. పరేషాన్గా లాభసాటిగా ఉంది అక్కడ. మనమేమో ఎంతసేపు ఇంకా వరేసుకుంటానే కూర్చుంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో భారీ ఎత్తున పామాయిల్ పెంచుతూ ఉన్నారు. జరిగే ప్రమాదం ఇది. ఇవాళ అందుకనే అత్యధికంగా ఎరువులు, పురుగు మందులు వాడటం సరైనది కాదు. అవసరాన్ని బట్టి ఇవాళ ఖర్చు తగ్గించే కార్యక్రమం అమలవుతోంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హార్వెస్టింగ్ మెషిన్ ఇచ్చిన, లేక డ్రోను సహాయంతో మందులు పిచికారీ చేసే విధానం ఇచ్చిన, మందులు ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టే లక్ష్యంతో ఇవాళ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. రైతులు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఆహార ఉత్పత్తుల మార్పు వస్తూ ఉంది. ఇవాళ ఇప్పుడే అమ్మాయిలు పెట్టారు, అక్కడ కూరగాయలు పెట్టారు. క్లస్టర్స్ ఉన్నాయి. క్లస్టర్స్ ద్వారా మీకు యాంత్రిక జరిగే కార్యక్రమాలు అమలవుతున్నాయి.
లేబర్ దొరకట్లేదు మనం బాధపడతాం. యంత్రాలు ఉపయోగించుకోవడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గత 14 మధ్య భారీగా ట్రాక్టర్లు కానీ హార్వెస్టింగ్ మెషిన్ ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది కనుక కొంతవరకు మనం చేయగలుగుతున్నాం. అంత భారీ ఎత్తున చేయలేకపోతున్నాం. తెలుసు మనకి. ఇవాళ పశుపోషణకు సంబంధించి చాలా కార్యక్రమాలు అమలవుతున్నాయి. మీరు చూశారు. ఇవాళ కొత్త వినూత్నమైన విధానాలతో పాలిచ్చే గేదెలే వచ్చేలాగా, పశువులు వచ్చేలాగా కార్యక్రమం మనం ముందుకు సాగుతున్నాం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే మనం నడవలేని పరిస్థితికి వచ్చాం. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆ అప్పుకి వడ్డీ కట్టలేక చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. శాంక్షన్లు కానీ, జీతాలు కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ వెళ్తున్నాం.